చెప్పాను నేను. గౌతమ్ మాకు గారు తెలుసు డిబేట్ లో ఎలా పాల్గొనాలో. ఓకే ఆయన ఓకే ఒక్కడే వదిలేసేయండి పాల్గొనాలా. రైట్ రఫీ గారు ముఖ్యంగా జగన్ రాజశేఖర రెడ్డి కొడుగ్గా గతంలో రాజకీయాల్లోకి వచ్చారు, పాదయాత్రలు చేశారు. ఇప్పుడు కూడా ఆయన అదే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రత్యర్థులందరూ కూడా ఒక్కటయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతున్నారనే సానుభూతి మళ్ళీ క్రియేట్ అయ్యే అవకాశం లేదంటారా? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మేము ప్రజల్లోకి వెళ్ళటం లేదు, కార్యాలయాలకే పరిమితం అయ్యాయని చెప్పేసి మాట్లాడాడు. మేము ఇవాళ నుంచి ఇంటింటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళింది. నేను కూడా పొద్దున 8 గంటల నుంచి 11 గంటల దాకా తిరిగా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక నెల రోజులు కూడా 28 రోజులు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇచ్చేటప్పుడు రాష్ట్రంలో ఏదో ఒక ఊర్లో వెళ్ళటం, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వటం, వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి ఇల్లు కట్టివ్వటం, వాళ్ళకి కావలసినది ఏర్పాటు చేయటం ఇప్పటికీ 14 సార్లు జరిగింది. నిన్న కొవ్వూరుతో పాటు ప్రజల్లో ఆ రోజు ఒక బహిరంగ సభ ఆ ఊరికే పరిమితం చేసి, అంతేగాని 500 రూపాయలు ఇచ్చి వెహికల్ పెట్టి మీరందరూ రండి, కార్లు వేసుకుని రండి, నాకు బలం ఉంది, 11 సీట్లే కాదు నేను గెలుస్తాను అని చూపించుకునే పనులు మేము చేయవలసిన అవసరంలా. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో డైరెక్ట్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నా అభ్యర్థుల్ని ప్రకటించి విత్డ్రా చేసుకున్నారు గెలవం అని చెప్పేసి. ప్రజల్లో బలం ఉంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చుగా. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ దాదాపు 12-14 లక్షల మంది ఓట్లు వేశారు. దాంట్లో పోటీ చేసి దమ్ము లేక వదిలేశారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కదా, వీళ్ళలాగా నామినేషన్ చేయడానికి వస్తే అడ్డుకోవటం, లాక్కోవటం, చించేయటం, ఎన్క్లోజర్స్ లాగేయటం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోవటం, ఏకగ్రీవాలు చేయకపోతే ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వను, మంత్రులు రాజీనామా చేసేయండి అని చెప్పి హుకుం జారీ చేయడం చేయం. మేము ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకోబోతున్నాం. ఆన్లైన్లో ఎవరు ఆపలేరు, ఆన్లైన్లో రిసిప్ట్ కూడా వస్తుంది. ఈ రకమైనటువంటి రౌడీజము మేము చేయము. ఇవాళ ఆయన చుట్టూ ఉన్నది రౌడీలు. రౌడీలందరూ కూడా ఆయనతో పాటు ర్యాలీ అవుతున్నారు. ఎక్కడున్న రౌడీలందరూ కూడా వచ్చి ర్యాలీ, అది బలం అనుకుంటే అలాగా కారు కింద పడి నలిగి చచ్చిపోయాడు కాబట్టే కదా నువ్వు 10 లక్షలు ఇచ్చావు. ఊపిరాడికి చచ్చిపోయిన అతని రెడ్డికి ఇవాళ ఇచ్చావు 10 లక్షలు. మరి అదే పుష్ప 2లో రిలీజ్ అయినప్పుడు కారుకి అక్కడ తొక్కిసలాట్లో చనిపోయిన రేవతికి 2 కోట్లు ఇచ్చాడు అల్లు అర్జున్. మరి నువ్వు ఇన్ని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన 1 కోటి రూపాయలు ఇవ్వలేవా? నీకు ఇవ్వడానికి రాదు. విజయవాడ బుడుమేరు వరదలు వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇస్తాడు, 1 రూపాయి ఇవ్వలా, ముఖం చాటేశాడు. ఎవరికి వైసీపీ నాయకులే చెప్పారు మా నాయకుడు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మరి మేమేం చేయాలని పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చారు వాళ్ళు. మరి మా నాయకుడు 12 రోజులు ఆ వరద నీటిలో తిరిగి సహాయ కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు అతనికి చంద్రబాబు నాయుడు ఎక్కడ, జగన్ ఎక్కడ? నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటుంది. రేపు 4 సంవత్సరాల సమయంలో మొత్తం హామీలు నెరవేరుస్తాం, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం. ఆ హయాంలో గోని సంచులు దొరకలేదండి రైతులు ధాన్యం పెట్టుకోవడానికి, పైన వేసేటువంటి కవర్లు దొరకలేదని 6 నెలల దాకా డబ్బులు రాలా. మేము 48 గంటల్లో ధాన్యం రేట్లు ఇచ్చేసాం. రైతులకి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కట్టకపోవడంలో రైతులు కొన్ని 1400 కోట్లు నష్టపోయారు. అతను రైతులను పరామర్శించిన వరదలు వచ్చినప్పుడు పొలంలో ఒక స్టేజీ కట్టి దానిపైన ఒకటి నగిషీలు పెట్టుకొని పొలంలో స్టేజీ వేసుకొని నుంచొని మాట్లాడినటువంటి నాయకుడు అతను. మా నాయకుడు పొలంలో దిగి, బురదలో దిగి రైతుల్ని వాళ్ళ పంటను చూసినటువంటి నాయకుడు. కాబట్టి వాళ్ళకి అవకాశము, ఆయన చక్కగా పాదయాత్ర పరదాలు కట్టుకొని చేయవచ్చు, పరదాలు లేకుండా చేయవచ్చు. మేమేమి అబ్జెక్షన్ పెట్టము, సెక్యూరిటీ ఇస్తాము. ఆయన వస్తే ఏం చేస్తాడో ప్రజలకి ఆల్రెడీ పొలం రాళ్ల మీదే బొమ్మలు చెక్కించుకున్నటువంటి మహానుభావుడు కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఈయన వస్తే ఏం చేస్తాడని. చక్కగా